అమ్మ కొద్దిగా. నా పేరు ఇందు, మా అమ్మ పేరు అంజలి, మా అక్క పేరు స్పందన, మా నాన్న పేరు గంగాధర్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు 12 ఏళ్ళ నుంచి దేశం పోతుంది. మాకు ₹1 ఎక్కువ చారంలే ఉన్నాయి. చేసిన పైసలన్నీ సెల్ అకౌంట్లోనే ఇస్తాడు, తల్ల అకౌంట్లో ఇస్తాడు, మెనత్ అకౌంట్లో ఇస్తాడు. మాకు ₹1 ఇయ్యాడు. నిన్న ఫోన్ వేసి కోర్టుకిరా అంటే విడాకులు తీసుకున్నాం, కోర్టుకి రానంటే కోర్టుకి పోయినాం. కోర్టుకి పోయిన తర్వాత కోర్టులో మాట్లాడతలే, బస్ స్టాండ్లో మాట్లాడుతుంది. బస్ స్టాండ్లో మా అమ్మ ఏమన్నా కోర్టులో మాట్లాడతాను పిలిపించి బస్ స్టాండ్లో మాట్లాడతాను. నేను ఉండ కోర్టులో మాట్లాడిపిస్తానంటే నేను ఉంటాను, లేకుంటే పోతా అంటే సరే నువ్వు పో అని అనుకుంటాను అన్నాడు. పొమ్మని అన్నాడు. నిన్న వచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు 2:30 ఇట్లా అయిపోతుంది. అయితే వచ్చిండు, అసలు అత్తున్నాను కూడా చెప్పలేడు. వచ్చి కోడని కోసిండు మా అమ్మని. మా బతుకులేం కావాలా, మేము ఎట్లా ఉండాలి ఇప్పుడు? నాకు తల్లిని దూరం చేసిండు అని చేసి ఉరి శిక్ష కావాలనికి, ఉరి శిక్ష కావాలి. మధ్యలో ఉంది అని మేనత్త, అని చెల్లి, అని తల్లి, అని తమ్ముడు, వాళ్ళకు కూడా శిక్షలు కావాలా ఉన్నాయని అలా పిల్లల మీద రాసుకుంటే పిల్లలు మేమే ₹1 ఇయ్యాడు. మాకు ₹1 కూడా ఇయ్యాడు. మాకు జ్వరం వచ్చిందంటే ఒక 500 పంపిస్తాడు, 5 సార్లు లెక్కలు అడుగుతాడు. మొన్న 30,000 ఇస్తే 30,000లో 30 సార్లు లెక్కలు అడిగిండు. అయినా మా అమ్మ 30,000 ఇచ్చేసింది. మా అమ్మ ఎంత పేసిందని మా అమ్మని అట్లా చంపిండు. మా అమ్మ ఎంత పేసిందని అట్లా చంపిండు. ఆయనకు కూడా అదే శిక్ష కావాలా, అదే శిక్ష కావాలా. ఫుల్ తాగుతాడు. 2 years నుంచి గొడవలే. అక్కడ గొడవ అవుతున్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 year అయిగా ఉన్నాం. అయితే మొన్న వచ్చి 20 days అవుతుంది. ఆడే ఉండమన్నాడు. ఆడ పడత్తలేదు కదా, ఆడే ఉండమన్నాడు. ఆర్మూల్ అన్న అంకపోల్ అనే రూమ్ చూడంటే ఆర్మూల్లో చూసినాం. ఆర్మూల్లో చూసి కళ్ళ ముందే తల్లిని తండ్రి చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా ఉండిపోయారు ఆ కుమార్తెలు ఇద్దరు కూడా. తమ పిల్లల్ని తీసుకుని అంజలి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొచ్చి గంగాధర్ నరికి చంపేశాడు కూతుళ్ళ ముందే. తల్లిని కోల్పోయిన ఆ కూతురు గుండెలవచేలా రోధిస్తూ ఏడుస్తూ ఉంది. అప్పటి వరకు తమతో మాట్లాడుతున్న తల్లిని వాళ్ళందరూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు. అయితే కూడా కత్తి తీసుకుని వచ్చాడు. విడాకుల గురించి పిలిచి మాట్లాడాడు. పైగా అక్రమ సంబంధం కూడా ఉంది గంగాధర్కి. కన్న కూతుళ్ళ ముందే తల్లిని, కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశాడు గంగాధర్. గంగాధర్ని కూడా అలాగే నరికి చంపాలి అని ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడుతుంది. తల్లిని కోల్పోయిన ఆ బిడ్డ ఏడుస్తూ మాట్లాడుతుంది. రేపటి నుంచి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆవేదనగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మాట్లాడుతుంది. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఈ గంగాధర్ చేసిన ఘాతుకం గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. చిన్నత్త మొగడే, పెద్దత్త మొగడే, నా బిడ్డ ఒకటి. అందరూ 5 6 అదే 5 ఎప్పుడు చంపాలంటే ఈయన మేనత్త కొడుకు అయ్యని నా కొడుకులు ఒత్తుకొని సారు ఇది నా బిడ్డ పనులు చేశారు. ఇప్పుడు నా పిల్లల్ని కూడా వాళ్ళు మీరు తల్లికి తండ్రికి పుట్టిన మాటలు నిన్న లంజలు నమ్ముడిలు అదే పసిస్తా నా దగ్గర వండు. ఇప్పుడు మాట్లాడిన పిల్లల్ని అదే పసికి ఇస్తా అంటాడు సారు. తండ్రి ఇంత ఘోరం మాటలు, ఇంత పొడు కత్తి ఘోరంగా మన మేకను కోసినట్టు కోసిండు. మేకని మాకు సారు ఏది తెలియదు. ఈ పిల్లలు ఫోన్ చేయలేదు, మాకు తల్లికి ఫోన్ చేయలేదు. ఆడుండు మన కాడ ఉన్నాయి పిల్లలు. సారు మీరే తల్లులు శిక్ష కాదంటే మామూలు శిక్ష కాదు. మా బావ తగాదలు నిన్న పోదాం రమ్మన్నా. అక్కడ కోర్టుకు రమ్మని పిలిపించి వకీల్ సభ వాళ్ళందరూ పిలిపించి ఇక్కడ బస్ స్టాండ్లో మాట్లాడితే మా చెల్లి ఒప్పుకోలేదు. ఏదంటే కోర్టులో మాట్లాడరు అని చెప్పి వాపస్ వచ్చింది. వచ్చినాక ఏంటంటే వెంబడిని వచ్చేసింది. 2 పిల్లల్ని కొట్టి అమ్మాయికి గొంతు కోసం వచ్చింది. ఇద్దరికి ఏమైనా లొల్లీలు ఉన్నాయా? ఏం చేస్తాడు? ఎట్లా? బాగా తాగుతాడు. ఏం పని చేస్తాడు? అదే మా చెల్లికి జరిగింది. అతనికి కూడా శిక్ష రావాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. బాగా కఠినమైన శిక్ష కూడా. మళ్ళా చెప్పండి లేఖను వచ్చినట్టు కోసి 2 పిల్లల ముంగట ఇద్దరు బిడ్డల ముంగటే గొంతు కోసింది. మేకను కోసి ఇంటి ఓనర్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అన్ని ఫుల్ 2 ఆడబిడ్డలు. తర్వాత మీ బావ ఏం చేస్తాడే? బయట వేస్తాడు. మీ బావకి ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా? ఆయనకి లేస్తేనే తాగుతున్నాడు.
చెడు అలవాటు ఉంది, అన్ని అలవాటు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. పిల్లల ముందే భార్య గొంతు కోసి చంపేశాడు ఈ భర్త. ఆర్మూర్ పెద్ద బజార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త గంగాధర్కి అంజలికి గొడవలున్నాయి. గంగాధర్ అంజలి ఇద్దరు భార్యాభర్తలు. ఆర్మూర్ వచ్చి అద్దింట్లో ఉంటుంది అంజలి. గంగాధర్కి వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉంది. 2 వారాల క్రితమే ఈ గంగాధర్ దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విడాకులు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. విడాకులు ఇవ్వడానికి బోధన కోర్టుకు రావాలి అని అంజలికి గంగాధర్ ఫోన్ చేశాడు. కూతుళ్ళని తీసుకుని బోధనకి వెళ్ళింది అంజలి. అక్కడ భర్తతో గొడవ జరిగింది. తిరిగి మళ్ళీ కూతుళ్ళని తీసుకుని ఆర్మూర్కి వచ్చింది అంజలి. ఆర్మూర్కి వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడుతూ ఉండగా గంగాధర్ కత్తి తీసుకొచ్చి భార్య గొంతుపై నరికి చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. ఆ కూతుళ్ళు ఇప్పుడు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు.